ఆయన ఏమంటున్నారంటే అప్పులు చేసైనా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి వేసాడు, రైతు భరోసాలు వేసాడు, మరి చంద్రబాబు వేయట్లేదు కదా అంటున్నారు ఆయన. ఏమండి అప్పులు చేసి ఇచ్చేయటం అనేది అది ఎవడు పడతాడు ఆ బాధ? కుటుంబ యజమాని పడాల్సిందే కదా బాధ. కుటుంబ యజమాని పడతాడు బాధ. అప్పులు తీసుకొచ్చాబట్టి ఇక్కడ మేసాలకు సంపంగి నూనె రాసుకొని తలకి చేసుకొని తెల్లచొక్క వేసుకుంటే అయిద్దా? ఆస్తులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, కుటుంబంగా డెవలప్ అవ్వాలి. నువ్వు పాత చొక్కా వేసుకో, ఏదన్నా వేసుకో, కుటుంబంగా డెవలప్ అవ్వాలి, కుటుంబం ఆర్థికంగా నిలబడాలి. కుటుంబం అంటే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలబడాలి. నేను అప్పు తీసుకొస్తాను చేస్తాను తెల్ల చొక్కా వేసుకుంటాను ఇది చేస్తాను అంటే రేపు అదంతా మళ్ళీ మనసు నెత్తికే కదా రుద్దుకునేది, చుట్టుకునేది. ఇవాళ మొన్న కొన్ని వందల కోట్ల రూపాయలు మందికి పాటలు పెడితే వచ్చినాయండి, కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయి. మా చుట్టాలు నా సయాన నా అయ్యంకుడు 132 షాపులకి 2,60,00,000 కడితే 2 షాపులు వచ్చినాయి, 2 వైన్ షాపులు. 2,60,00,000 బ్యాంక్ గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి, ఆ రోజు వచ్చిన నీకు ఆదాయం ఏది? అసలు నువ్వు ఎంత ఆదాయం వచ్చింది అనేది నువ్వు చూపించలేకపోయావు కదా. నీకు లిక్కర్ మీద ఎంత ఆదాయం వచ్చింది? ఇదిగో ఇంత లిక్కర్ మీద ఆదాయం తీసుకున్నావు నువ్వు 25,000 కోట్లు బాండ్లు అప్పు పెట్టి తీసుకొచ్చున్నావు. కనీసం ఏదైనా ఒక శ్వేతపత్రం విడుదల చేయడం కానీ ఇదిగో దీని మీద ఎంత ఉంది? శ్వేతపత్రం అనేది ఏమి లేదండి అసలు. చెప్పే చేస్తున్నాడు. కాకపోతే జనాలు ఎట్టా ఉందంటే జనాలు ఉచితాలకు అలవాటు పడ్డారు. ఉచితాలకు అలవాటు పడి ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమి లాగాలి, ఇంకా ఏమి ఇది అవ్వాలి, అవన్నీ అనవసరం అండి. ఇవాళ నేను బాబాయ్ ఆగి నేను చెప్తా. ఇవాళ కామన్ మ్యాన్ ఉన్నాడు, రిక్షా బాబాయ్ ఉన్నాడు. అతనికి పోలవరం కడితే అతనికి ఎందుకు, అమరావతి కడితే అతనికి ఎందుకు, కట్టకపోతే అతనికి ఎందుకు? సంవత్సరానికి వాళ్ళ పిల్లలకు 15,000 కావాలి. నా బోటాడికి ఏంటంటే అన్నీ కావాలి. ఇప్పుడు సంవత్సరానికి 15,000 10,000 కావాలంటారు, బాగుంది. మరి దానికి తగ్గట్టుగా రోడ్లు, మౌలిక వసతులు, పిల్లలకు ఉద్యోగాలు ఇవి కూడా కావాలి కదా గురు. కావాలి. అవి లేకపోబట్టే కాబట్టి 11 సీట్లు కూర్చోబెట్టారు. ప్రత్యేక హోదా, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటున్నాడు ఆయన. ఏమండి ఇప్పుడు జనాల ఆశలు ఎట్టా ఉంటాయంటే ఇంత పెట్టారు అనుకోండి ఇంకా ఇంత కావాలంటారు, ఇంత కావాలంటారు. ఆశాజీవి. ఇవాళ ఆ రోజు అన్నీ ఉండయి, మందుకిను రోడ్లు దరిద్రంగా ఉండయి. ఆ దెబ్బతో కొట్టేశారు చంద్రబాబుకి మొత్తం అంతా. జనానికి మౌలిక సౌకర్య వసతులు కావాలి, పథకాలు కావాలి. ఇంకా ఇంట్లో కూర్చుంటేనే అన్ని జరిగితే ఇంకా మంచిది. మీరు అన్నట్టుగా అన్ని కావాలంటే కొంచెం టైం పట్టుద్దా లేదా సార్? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో ఆయన రాష్ట్రం ఏదైనా కూడా విత్తంగానే కాయలు కాయదు, అది టైం పట్టిద్ది. పట్టిద్ది అది. ఇమీడియట్ గా కావాలంటే ఇమీడియట్ కావాలన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసినప్పుడు ఆయన సంవత్సరం తర్వాతే పథకాలు ఇచ్చాడు. ఆయన కూడా ఆయన ఏమన్నా సంపాదించాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు కానీ లేదా పరిశ్రమలు కానీ సంపాదించిందే ఉంది, అన్ని కబ్జాలేగా అన్ని అయ్యేగా చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను తాకట్టు పెట్టినా, సెక్రటేరియట్ తాకట్టు పెట్టినా, లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టినా మీకైతే డబ్బులు వేసాను అన్నాడు. మరి నిజంగా డబ్బులు వేసారు అని కనుక ప్రజలు నమ్మి ఉంటే ఆయనకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి బాబాయ్? 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే అతను చేసిన తప్పులే అతను శ్రీరామ రక్ష అయింది. ఎప్పుడు కూడా ఆయన అపోజిషన్ అవని మామూలు అవని ఒక పార్టీని మామూలుగా సంభాషించి మాట్లాడవచ్చు కానీ దూషించకూడదు. ఈయన ఎక్కడ కోల్పోయాడు? ఆడకూతురుని ఎత్తరెత్తం ఒక తప్పు. అసెంబ్లీలో చంద్రబాబు గారు చేసిన తప్పు ఒక ఎత్తు. ఇట్లాంటి అన్నీ కూడా ఈయనకి కాళ్ళ సర్పాలై కాటేసినాయి. జగన్మోహన్ రెడ్డి అందరికి సెంటున్నర ఇమ్మన్నాడు. సెంటున్నర ఇమ్మని నీ బోటాయనికి అప్పచెప్పాడు. నీ బోటాయనికి అప్పచెప్పినప్పుడు అది ఎట్టా చేశాడు ఈయన చూడాలిగా, ఏమీ చూడాల. వాళ్ళు కోట్లు గడించారు, అవి ఎందుకు పనికి రాకోకుండా
దిక్కు మొక్కు లేకోకుండా ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్ ఇచ్చినా సెంటున్నర స్థలాలు ఇచ్చినా మీరు కట్టుకుంటారా, నన్ను కట్టమంటారా, లేకపోతే మీకు ఏమైనా కావాలా, నేను చేసి పెడతాను అన్నాడు. మరి ఆ తర్వాత ఇచ్చిన తర్వాత పట్టించుకోవటం లేదేమి లేదేగా, ఇచ్చానా అయిపోయింది. స్కామ్ అండి అది, అదొక స్కామ్ అది. ఆ ఇళ్ల స్థలాలు అనేది మా హయాంలో మేము చేసినంత నిజాయితీగా ఎవరో చేయలేదు. ఇళ్ల స్థలాలు అనేది పెద్ద స్కామ్ అండి. ఏదన్నా ఊరికి దగ్గరలో ఊరికి పక్కన ఏదో కత్తి చూసి రూపాయి ఎక్కువైనా జనం ఉండటానికి నీతి నిజాయితీలుగా అదొక గూడు కల్పించడం అది ఒక పద్ధతి. అంతకుముందు రామారావు గారు ఇచ్చాడు, పునాదిపాడు తీసుకోండి, పునాదిపాడికి కంకిపాడికి మధ్యలో ఊరు మధ్యలో ఇచ్చారు. తర్వాత బట్టి అటు ఎస్సీ కాలనీ అనుకోండి, ఎస్సీ కాలనీకి దానికి ఆనుకొని ఇచ్చారు. ఇది తీసుకెళ్ళి బట్టి గొడవరాళ్ళని బెదవాడాళ్ళని గంజాయి బ్యాచ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి గొడవ అవతలను ఇటు మొద్దూరు అవతల వేస్తే అక్కడ ఏమైనా కట్టడం కానీ లేకపోతే కనీస సౌకర్యాలు రోడ్లు కానీ బస్సు ఏమీ లేవండి, ఏమీ లేవు. చేయకపోయినా కూడా ఈ రోజు 11 సీట్లే వచ్చినా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అంటున్నాడు. ప్రతిపక్ష హోదా రాజ్యాంగంలో ఉంటే వస్తుందండి, లేని నువ్వు నేను ఎవరు అండి ఇవ్వటానికి? రాజ్యాంగంలో ఉందనుకోండి, అది ఇచ్చి తీరాల్సిందే. దానికి స్పీకరే ఇస్తాడు, ప్రజలు ఇచ్చారు అని అంటే ప్రజలు ఇస్తారు. దీంట్లో లెక్కలు A+B² సూత్రం లాగా ఉంటాయి. ఇవన్నీ 39% వచ్చింది నిజమే. 39% ఓట్లే చూసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి దీంట్లో చెప్పే కదా, దీనికి ఆల్జబ్రా సూత్రం ఉంటుందండి అని. అది కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని అనుసరించాలి. పోనీయండి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనుకుందాం, ఆయన రావాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం 11 మందికి ఉందా లేదా? అది రావాలండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వాదోపవాదాలు జరగాలి. గిట్టుబాటు లేదు రాట్లా, అదే గిట్టుబాటు ఉండి ఈ మింగిన ఆస్తులన్నీ కూడా ఖాయమని అని చెప్పి చంద్రబాబు గారు ఆమోదం ముద్ర ఎత్తే ఎగేసుకుంటూ వచ్చేవాడు. ఆస్తులన్నిటికీ మేము కాపలా కాలేదుగా, ఈయనట్ట ఒప్పుకోవట్లా, ఇవన్నీ రివర్ ఇది చేస్తున్నాడు. అవినీతి సొమ్ము సంపాదించి మళ్ళీ దానికి ప్రభుత్వం నుంచి గ్యారెంటీ ఇవ్వమంటావా? అంతే మరి. అసలు ఈ రాజకీయం ఎక్కడైనా ఉందంటావా? ఉందంటారు, రావాలి. గురుగారు, ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి రావడం లేదా ప్రజల పక్షాన పోరాడతా అంటాం, ఎంతవరకు సమంజసం అంటారు? మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ కాదని చెబుతున్నాక. ఎందుకని? ఎందుకంటే అది అంతే, సమాధానం లేదు. అంటే మాకు ప్రజలు ఇచ్చిన తీర్పే దేవుడి తీర్పు, ఇక అంతే, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఒక గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉందంటారా? ఎందుకు లేదు? ఉందండి, బాధ్యత ఉందా లేదా? ఎందుకు లేదు? మరి ఆయన మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే దానికి సమాధానం ఏం లేదని చెబుతున్నా కదండి. ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే అంతే. సో అంటే ఏమైనా మార్పు కనపడుతుంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఎందుకు మార్పు ఎందుకు కనపడతలేదండి? ఏంటి మీరు గమనించింది? అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, జరుగుతున్నాయి, శుభ్రంగా జరుగుతున్నాయి, అందరూ శుభ్రంగా తిరుగుతున్నారు, శుభ్రంగా చేస్తున్నారు. రోడ్లు నెంబర్ 1 ఎక్కడైనా శుభ్రంగా అవుతుంది. లేకపోతే నిధులు ఎందుకు వస్తాయండి? అది ఇప్పుడు అది ఉంది పోలవరం, ఎందుకు ఇస్తున్నాడు డబ్బులు? ఈయనే ఉన్నాడు, దేనికోసం డబ్బులు దానికే వాడండి, ఇంకో దానికి వాడదని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంతే కదా, వాడమాకండి. కేంద్ర గవర్నమెంట్ దేనికి ఇచ్చిందో దానికే వాడండి. మరి అలా కాదుగా, నేను ఎందుకు వచ్చినా కూడా నేను మీకే డబ్బులు వేసాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటారులేండి, ఇవన్నీ మామూలు. వేస్తే ఎందుకు గెలవరండి? అంతే, అన్నీ తెలుసు.